సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా హిందూపురం ఆర్టీసీ డిపో ఆవరణలో పర్యావరణం మరియు చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ హిందూపురం పట్టణంలో మరియు ఆర్టీసీ డిపోను హరితవనంగా మార్చాలనే ఉద్దేశంతో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చెట్ల యొక్క ప్రాముఖ్యత, ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణాలపై స్పందించి కాపాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పిఏ ఏపీఎస్ఆర్టీసీ జీఎం ముని రామయ్య, ఆర్టీసీ సూపరింటెండెంట్ షౌకత్, అసిస్టెంట్ ఇంజనీర్ రామ్ నిశాంత్, జేఎస్ రావు, రాజశేఖర్ రెడ్డి, మాజీ ఫారెస్ట్ అధికారి సిఎన్ రంగప్ప, జి విశ్వనాథరెడ్డి, పర్యావరణవేత్త హరిలాల్, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది, కియో ఫ్యాక్టరీ తరపున నూతనంగా ట్రైనింగ్ తీసుకుంటున్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దళితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన హిందూపురం ఆర్టీసీ ప్రాంగణంలో సస్యశ్యామలం చేయాలని, పర్యావరణ హితంగా తయారు చేయాలని భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమానికి హాజరైనటువంటి మరి కియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితేనేమి, మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి, ఉపాధ్యాయులు, మిగతా ప్రజా సంఘాల వ్యక్తులంతా కూడా ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక రకమైనటువంటి పొల్యూషన్ ఎక్కువైపోయినటువంటిది. యుద్ధ సమయం అనేది మీ అందరికీ తెలుసు. ప్రపంచం అంతా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి ఈ రోజుల్లో పర్యావరణం కాపాడడం మన అందరి యొక్క విధి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లోనూ అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దీని యొక్క పర్యావరణం గురించి, మనం దరిద్రని ఏ విధంగా కాపాడుకోవాలనే విషయం మీద అందరూ పనిచేస్తున్నాము. ఈ విధంగా మనం చెట్లను నాటడమే కాదు, దాన్ని పరిరక్షించినప్పుడే భూమికి మనము నిజమైన సేవ చేసిన వాళ్ళం అవుతాము. అదే దరిద్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము. దాన్ని మనం పాటించగలగాలి. ఇది మనం 1970 నుంచి యునెస్కో ఆధ్వర్యంలో చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా భూమి వేడెక్కిపోతూ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ శాతము మనం గత 1850 నుంచి పోల్చుకుంటే 50% పొల్యూషన్ ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్లే ఈరోజు హిందూపూర్ లాంటి చల్లటి ప్రాంతంలో కూడా ఈరోజు ఎంత ఎండకు తట్టుకోలేక 38-40 డిగ్రీలకి ఈరోజు వాతావరణం చేరిందంటే మనం ఉండేటటువంటి చెట్లను నరికివేయడం. అప్పటికీ పర్యావరణవేత్తలు ఈ చెట్లను నాటే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించినప్పటికీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినారు ఇక్కడ, వ్యవహరించినప్పటికీ కూడా చాలా చెట్లను నరికేస్తున్నారు అనాథరైజ్డ్గా. కాబట్టి మనం హిందూపూర్ని ఒక రాబోయే 5 ఏళ్లలో ఒక అందమైన ఉద్యానవనంగా తయారు చేయాలనే ఆశయము భాస్కర్ రెడ్డి గారికి ఉంది. అది నెరవేరాలంటే మనమంతా కూడా చెట్లను పెంచేటటువంటిది, పోషించేటటువంటి బాధ్యతను కూడా మనం తీసుకున్నప్పుడే మనం హిందూపూరు ఒక పర్యావరణ హితంగాను ఒక అందమైన హరివిలలుగా తయారవుతుందనే దాంట్లో ఆశ్చర్యం లేదు. దరిద్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మన భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇట్లా మన ఆర్టీసీని డిపోని ఎన్నుకొని ఆయన ఒక 20 చెట్లు పెడతామన్న ఉద్దేశంతో మమ్మల్ని అడగడం, మేము కూడా మాకు కూడా ఈ ఆలోచన ఉండింది. కానీ మనం దీనికి నీటి సౌకర్యం చూసుకున్న తర్వాత చెట్లు పెట్టే కార్యక్రమం చేపడదామనేసి మేము ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన ముందుకు వచ్చి, మీరు ముందు చెట్లు పెట్టండి, తర్వాత నీరు అనేది అదే అవకాశం కలుగుతుంది అని చెప్పి మాకు కొద్దిగా ధైర్యం, మంచి సపోర్ట్ కూడా ఇచ్చి ఇక్కడే ఒక 20 చెట్లు పెట్టేదానికి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ చెట్ల వల్ల ఈ డిపో కూడా చాలా అందంగా ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి ఈ చెట్ల వల్ల వర్షాలు కూడా టైం టు టైం మనకి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భౌతికమైన కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ చెట్లు పెట్టేదే కాదు, దీన్ని మేము మా శాయశక్తుల బాగా గట్టిగా ప్రయత్నం చేసి ఈ చెట్లను కాపాడుకుంటాము. ఇవే కాకుండా మరిన్ని చెట్లు కూడా మన డిపోలు ఏర్పాటు చేసేదానికి సార్ కోఆపరేషన్ ఉంది. అవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తే అన్నిటిని కూడా కాపాడుకొని ఈ ఆర్టీసీ డిపోని ఒక హరిత ఉద్యానవనంగా మార్చేదానికి మా శక్తివంతం లేకుండా మేము ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి, నా పేరు హరిలాల్ నాయక్, ప్రముఖ పర్యావరణవేత్త. సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపోలో ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రముఖ పర్యావరణవేత్త, దాదాపుగా 24 సంవత్సరాలుగా
పర్యావరణం కోసం నిరంతరంగా కృషి చేస్తున్న భాస్కర్ రెడ్డి సారు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసినారు. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఆర్టీసీ డిపోలో ఇక్కడ ఒక నగరంలాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే చెట్లు ఎక్కువ వేడి శాతం ఉంది. హిందూపురంలో కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఈరోజు వరల్డ్ ఎర్త్ డే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటుతూ చెట్లు ఎక్కడైనా కొడితే ప్రతి ఒక్కరు ఆపాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు అవగాహన సదస్సు కార్యక్రమాలు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ తర్వాత పబ్లిక్ కానీ వెంటనే స్పందించాలని మా యొక్క ఉద్దేశము. మేము నిరంతరం పర్యావరణం కోసం 24 hours పనిచేస్తున్నాము. ఎక్కడైనా రాత్రి కానీ పగులు కావచ్చు. ఇక్కడ రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్క ఆర్టీసీ సూపరింటెండెంట్ సార్ కావచ్చు, ఐఆర్ ఆఫీసర్ అందరూ కూడా డిపో మేనేజర్ కూడా అందరూ కూడా మొక్క నాటే కార్యక్రమానికి అడిగిన వెంటనే అనుమతి ఇచ్చారు. సార్ కూడా ఇంకా మేము డిపో ప్రాంగణం అంతా చెట్లు పెడతామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. మేము చెట్లు కూడా ఇస్తామని చెప్పి భాస్కర్ రెడ్డి సార్ కూడా హామీ ఇచ్చారు. మీరు నీళ్ళు కొంచెం ప్రొటెక్ట్ చేయాలి సార్. మేము చెట్ల కోసం మీరు ఎప్పుడు పిలిచినా మా భాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో డెవలప్ చేయడానికి మేము ముందుంటామని ఈ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా మేము తెలుపుతున్నామని ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ రెడ్డి సార్కి, మీ ఆర్టీసీ డిపో మేనేజర్ సార్ గారికి, సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం.